అందరికీ నమస్కారం. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరమైన అంశాల్లో యోగవంతమైన ఫలితాలు పొందుతారు. దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలగడంతో పాటు వృధా ఖర్చులని అధిగమించగలుగుతారు. తర్వాత మీ యొక్క వ్యాపార సంస్థలు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వృధాగా జరుగుతున్నటువంటి ఆ వ్యయాన్ని తగ్గించడంలోనూ అదనపు ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల్లోనూ రెండిట్లో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి. అనురాధ నక్షత్ర జాతకులు ఊహించని విధంగా ఈ వారం ఆర్థిక ఆదాయం పొందుతారు. గత వారంలాగే ఊహించని విధంగా కొన్ని పనులు పట్టాలు ఎక్కే అవకాశాలు ఉంటాయి. ధనం కొంత చేతికి రావడం, రిజిస్ట్రేషన్స్ లాంటివి ఆగిపోయినటువంటి రిజిస్ట్రేషన్ పునరుద్ధరించుకోవడం, అట్లాగే కొత్తగా రిజిస్ట్రేషన్స్ కొన్ని గృహాలకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించి చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా అనురాధ నక్షత్ర జాతకులకు ఎక్కువగా యోగాన్ని కలిగిస్తున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా ఈ వారం తలపెట్టినటువంటి పనులు యోగవంతంగా సాగుతున్నా కొద్దిగా విశాఖ అనురాధతో పోలిస్తే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మందకొండితనం ఎక్కువగా ఉంటుంది. పనులు విషయంలో బద్ధకం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పనుల విషయంలో కూడా స్పీడ్ కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. యోగం ఉంది కానీ స్పీడ్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కారణం ఏంటి అంటే శని దృష్టి, అట్లాగే శని చేత చూడబడిన బుధుడు ఆ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అవ్వడం, అట్లాగే కుజుడు, గురువు, చంద్రుడు ఈ 3 దృష్టి ఇది కావాలని ఉంచిపెట్టాం మనం. ఎందుకంటే గత వారాల్లో జరిగినటువంటి చంద్ర ప్రభావాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఉంచిపెట్టాం. సో ఈ కుజుడు, గురువు, చంద్రుడు అనేటువంటి ఈ స్థితిలో ఇక్కడ మనం వార ప్రారంభంలో చంద్రుడిని ఇక్కడ చూస్తే ఆ చంద్రుడి ప్రభావం ఇక్కడ ఈ వారం నీచబడి ఈ నీచభంగ రాజయోగాలు అనేది అప్లికబుల్ అయ్యి శుభాలు కలిగాయి. ఈ వారం ఆ శుభాలు కలుగుతున్నప్పటికీ కూడా వాటిని అందిపుచ్చుకునే విషయంలో మీరు ఇబ్బంది పడతారు. అది దీనికి మీరు ఈ వృశ్చిక రాశికి ఉన్నటువంటి శుభ ఫలితాల్లో కొంత అవయోగం కలుగుతున్నది జ్యేష్ఠ నక్షత్రం. కాబట్టి మీరు లేజినెస్కి దూరంగా ఉండడం, పనుల విషయంలో మందకొండితనం ఏర్పడింది కాబట్టి శని భగవానుడికి సంబంధించి మీరు ఈ యొక్క శని నివారణ జ్యోతి వెలిగించడం, దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రాన్ని చదువుకోవడం శుభం కలిగిస్తుంది ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి. అట్లాగే దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకే కాదు ఈ రాశి వాళ్ళకు కూడా యోగాన్ని కలిగిస్తుంది. అట్లాగే లక్ష్మీ అమ్మవారి పూజ శుభాన్ని కలిగిస్తుంది.